గ్లోబల్ మాదిగ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొని ఆ సభలో మాట్లాడుతూ ఏకపక్షంగా మాదిగలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్ని విషయాల్లో కూడా మాదిగలకు పెద్దపీట వేస్తాం, ఒక ముద్ద ఎక్కువనే పెడతామని మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసినటువంటి మందకృష్ణ మాదిగ మాటలు విని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే అయినా ఆలోచన విధానం ఉందో, అయిన డిఎన్ఏ ఉందో దాన్ని నీ బాడీలో ఇంజెక్ట్ చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి అంశాన్ని నీవు ఈరోజు ఏకపక్షంగా కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే చెప్పిందో దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఈరోజు ఏకపక్ష నిర్ణయంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఆగస్టు 1న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, దాంతోపాటు సూచనలు చేసింది. ఖచ్చితంగా కులగణన చేయమని చెప్పింది. కులగణన చేయకుండా ఏ విధంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేస్తామని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 341ని 342ని ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ 2/3 మెజార్టీతో పార్లమెంట్లో బిల్లు పెట్టి దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా, రాజ్యాంగబద్ధంగా అమలయ్యే విధంగా చూడాలి. కానీ ఈరోజు అవన్నీ పక్కకెట్టి 2011 సెన్సెస్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ వారం రోజుల ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట్లాడడాన్ని మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే బీజేపీ పార్టీకి తొత్తుగా వివరించిండ్రో వాళ్ళు కనుసంధానాలలో నడుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది సరైంది కాదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు మందకృష్ణ మాదిగతో కలిసి ప్రధానమంత్రిని కలవడం జరిగింది. అంటే అక్కడ క్రమశిక్షణ చర్యలు మీరు తీసుకోరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎవరైతే పార్టీకి విరుద్ధంగా పనిచేసినటువంటి నాయకులతోన ఈరోజు నీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే మీరెందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదని ఈరోజు పిసిసి అధ్యక్షుని కానీ, ఏఐసిసి అధ్యక్షులు కానీ, ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ మేము అడుగుతాము. నిజంగా ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేయాలంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే తప్ప మీరు ఆ గైడ్లైన్స్కు విరుద్ధంగా చేస్తే మాత్రం సహించబోమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణని మీరు వెంటనే
ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా రేపు డిసెంబర్ 19న ఖచ్చితంగా 1,00,000 మందితో అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాలల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాలలను విస్మరించి మాలలకు అన్యాయం చేయడానికి పూనుకోవడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మాలలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు పనిచేసిండ్రు. అటువంటి మాలలకు కనీసం ఆ మీటింగ్లో కూడా కనీసం మాదిగలకు సమన్యాయం చేస్తామన్నట్టు కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా మాట్లాడడం, అదేవిధంగా దళితుల మధ్య విభేదాలను సృష్టించే విధంగా ఈరోజు మాదిగలు కొట్టుకునే పరిస్థితి వస్తుందంటే మీ వంటి నాయకుల ద్వారానే వస్తుంది. ఖచ్చితంగా మాదిగలను కూర్చోబెట్టి ఖచ్చితంగా ఏ విధంగా వర్గీకరణ చేయాలి, ఏ విధంగా ఈరోజు అన్ని సెన్సెస్ ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, ఏదైతే ఉద్యోగాలు కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా ఎవరు లబ్ధి పొందినరు, ఏ కులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు అంటున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కులాలు 59 ఉన్నాయా లేవా? అసలు ఏ కులాలు ఉన్నాయి? ఏ కులాలు వెనుక